ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. మున్సిపల్ ఎన్నికలే అజెండాగా రేపు రాష్ట్ర పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఫిబ్రవరిలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రతివ్యూహాలపై గాంధీ భవన్లో చర్చించనున్నారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలైనందున క్షేత్రస్థాయిలో అందరినీ భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలను రూపొందించనున్నారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో నిలిపేందుకు ఒక్కో మున్సిపాలిటీలో 6 నుంచి 7 గెలుపు గుర్రాల పేర్లను ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఆదర్శంగా తీసుకుని మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం యోచిస్తుంది. పార్టీ గుర్తులతో జరగనున్న ఈ పురపాలిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా కసరత్తు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు పోటీ చేయడం వల్ల 500కు పైగా సర్పంచ్ స్థానాలను కోల్పోయినట్లు పీసీసీ భావిస్తోంది. ఫిబ్రవరిలో జరిగే పురపాలక ఎన్నికల్లో ఇదే పునరావృతం కాకుండా చూడాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరపాలని నిర్ణయించింది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పీసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. తాజా రాజకీయ అంశాలు, సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం, కుల సంఘాల అంశాలపైన పీసీసీ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లు, సభ్యుల ఎంపికపైన మంతనాలు జరిపే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, అందులో అధికార కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎన్నింటిలో ఉందనే అంశంపై చర్చించనున్నారు. బీఆర్ఎస్, బీజేపీకి అనుకూలమైన మున్సిపాలిటీల గణాంకాలను పరిశీలించనున్నారు. కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు లేని మున్సిపాలిటీల్లో పార్టీ పరంగా ప్రభావితం చేసేవారిని అక్కడ పనిలోకి దించేలా చర్చించనున్నారు. ప్రచారం, ఇతరత్ర కార్యక్రమాల పర్యవేక్షణ ఉండేలా చర్చించి ముందుకు వెళ్లనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కార్యవర్గాలను తక్షణమే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశ అజెండాలపై మహేష్ కుమార్ గౌడ్, అందుబాటులో ఉన్న మంత్రులు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో కలిసి చర్చించారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావడంతో కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే మహేష్ గౌడ్ ఆదేశించారు. మండల, నియోజకవర్గ స్థాయి కార్యవర్గాలను ఈ నెల 15 లోపు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు.